హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ. వేడి వేడి రైస్లోకైనా చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎగ్ బాయిల్ చేసుకోవడం కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పగలవండి. పెంకు కూడా చాలా ఈజీగా వస్తుంది. అయితే మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ 3 ఆనియన్స్ను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ అనేటివి బాయిల్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నాన్ వెజ్ ఎప్పుడు చేసిన మనము ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం చేసే కర్రీస్. ఇక్కడైతే నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. గార్లిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేరే బౌల్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. మనము నిమ్మరసం, సాల్ట్ వేసుకోవడం వల్ల ఈజీగా ఫిల్ రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలానే ఫిల్ రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా ఫిల్ రిమూవ్ చేసుకోవచ్చండి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీ రోటీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేశారంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ వేసాము కాబట్టి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీ రోటీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.